శంషాబాద్ ను జీహెచ్ఎంసీ జోన్ ప్రకటించిన సందర్భంగా శంషాబాద్ లో చేసిన నాయకులు పటాకులతో సీటు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బుచ్చిరెడ్డి మాట్లాడుతూ శంషాబాద్ జోన్ గా ప్రకటించడం సందర్భంగా మాజీ కౌన్సిలర్ జేఏసీ నాయకుడు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు. విద్యార్థులు, సిపిఎం, సిపిఐ పార్టీలు, టీఆర్ఎస్ పార్టీ సభ్యులు ప్రతి ఒక్కరూ జేఏసీ కూటమిగా ఏర్పాటు శంషాబాద్ జోన్ ప్రకటించే వరకు ఉద్యమాలు చేశామని కనుక వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జేఏసీ నాయకుడు కునమూల శ్రీను మాట్లాడుతూ శంషాబాద్ జోన్ ను చార్మినార్ జోన్ లో విలీనం చేయదని గత 10 రోజుల నుంచి ఉద్యమాలు చేస్తున్నాం. అధికారులు, ప్రభుత్వం ఈ సమస్యను గమనించి గురువారం సాయంత్రం శంషాబాద్ జోన్ గా ప్రకటించింది. దీనికి జేఏసీ నాయకులు కృషి ఎంతో ఉందని అన్నారు. ఈరోజు శంషాబాద్ సపరేట్ జోన్గా రావడం జరిగింది. టీవీలో ఈరోజు జీవో రావడం జరిగింది. గత 10 రోజులుగా మేమందరం కూడా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని విద్యార్థి జేఏసీ నాయకులు, అన్ని కుల సంఘ నాయకులు, అన్ని రాజకీయ పార్టీలు, మరి అదేవిధంగా ముఖ్యంగా శంషాబాద్ సామాన్య ప్రజలందరూ కూడా మాతోని ఈ నిరసన కార్యక్రమంలో కలిసి రావడం జరిగింది. ప్రత్యక్షంగా ఫస్ట్ శంషాబాద్ ప్రజానికానికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే 10 రోజుల కింద ఈ యొక్క జిహెచ్ఎంసీ నోటిఫికేషన్, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ గెజిట్ రావడం జరిగింది పేపర్లో. దాన్ని తీసుకొని అందులో వాళ్ళు అడగడం జరిగింది ఏంటంటే శంషాబాద్ని తీసుకెళ్లి చార్మినార్ జోన్లో ఒక గెజిట్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే దాన్ని ఆలోచన చేస్తే మన శంషాబాద్ని తీసుకెళ్లి చార్మినార్ జోన్లో కలపడం జరుగుతుంది కాబట్టి దాని మీద ఖచ్చితంగా అభ్యంతరాలు ఉంటాయని చెప్పేసి మేమందరం కూడా సంఘాలు అందరినీ కూడా ఇందులో మమేకమై ఒక జేఏసీగా ఏర్పాటయ్యి మేము ఈ యొక్క 10 రోజులుగా నిరసన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. చార్మినార్ను శంషాబాద్ని తీసుకెళ్లి చార్మినార్లో కలపొద్దని చెప్పేసి మేము భారీగా నిరసనలు చేయడం జరిగింది. రోజు సడక్ బందులే కానీ వ్యాపారాలు, స్కూళ్ళు, విద్యాసంస్థలు అన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. అంటే మాతోని సామాన్యమైనటువంటి ప్రజలందరూ కూడా మా ఎంబడి నడుస్తూ ఉన్నారు. అంటే వారికి కూడా అర్థమైంది ఏంటంటే శంషాబాద్కి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు ప్రశ్నించకపోతే నిజంగానే తీసుకెళ్లి చార్మినార్ జోన్లో కలిపే అవకాశం ఉంది, ప్రమాదం ఉందని చెప్పి గ్రహించి మేమందరం కూడా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే మా యొక్క నిరసనల కార్యక్రమాలు చూసి ప్రభుత్వం కూడా మాకు స్పందించడం జరిగింది. ఇందులో భాగంగా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ నాయకులకు, మరి అదేవిధంగా మాకు ఈ జోన్ను ప్రకటించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇందులో మాకు సహకరించినటువంటి సబితా ఇంద్రెడ్డి గారికి కానీ, మరి అదేవిధంగా ప్రకాష్ గౌడ్ గారికి కానీ, మరి అదేవిధంగా మా వెన్నంటే ఉండి మమ్మల్ని ఉద్యమంలో మా వెన్నుగా ఉంటూ మమ్మల్ని ముందరికి నడిపిస్తున్నటువంటి కార్తిక్ రెడ్డి అన్న గారికి, మరి అదేవిధంగా విద్యార్థి జేఏసీ నాయకులకు, కుల సంఘాలకు, సామాన్య ప్రజలందరికీ కూడా మేము పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక మర్చిపోలేని ఘట్టం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చినటువంటి ఉద్యమం ఖచ్చితంగా ప్రభుత్వాలు అందరూ కూడా అంగీకరించవలసి ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా అంగీకరించింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దానికి కూడా జోన్లే కాకుండా డివిజన్స్ కూడా శంషాబాద్లో కార్పొరేట్ డివిజన్స్ కూడా పెంచాలని మాది రిక్వెస్ట్ ఉన్నది. దాన్ని కూడా సానుకూలంగా ప్రభుత్వం స్పందిస్తారని చెప్పేసి మాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా మాకు సహకరించారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది కూడా రాకపోతే మళ్ళా మేమందరం కూడా మాట్లాడుకుని ఒకసారి మళ్ళా దీని మీద నిరసన కార్యక్రమాలకు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేమైతే సానుకూలంగా ఉంది మాకు. ఎందుకంటే ప్రజల నుంచి, ప్రజల యొక్క అభిష్టం మేరకే ప్రభుత్వాలు కూడా అన్ని పనిచేస్తాయి కాబట్టి ప్రభుత్వాలకు అర్థమైంది ఇలా ప్రజా ఉద్యమం ఉందని. ఎందుకంటే ఒక పార్టీ చేస్తే రాజకీయ పార్టీ ఒక మైలేజ్ కోసం చేస్తుందని చెప్పి ప్రభుత్వం గ్రహిస్తుందని చెప్పేసి మేము పార్టీలకు, ఎజెండాలకు అన్నిటి కూడా పక్కన పెట్టి ఏకతాటిమిడికి రావడం జరిగింది. అంటే సామాన్యమైనటువంటి ప్రజలతో కలిసి ఉద్యమం చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ప్రభుత్వం మా కోరికను మన్నించి శంషాబాద్ యొక్క ప్రజలను గౌరవిస్తూ ఈ యొక్క జోన్ ఏర్పాటు చేయడం శంషాబాద్ ప్రజలకే దక్కుతుంది. ఈ విజయం అంతా కూడా శంషాబాద్ సామాన్య ప్రజలకందరికీ కూడా దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ జై శంషాబాద్. ఈరోజు శంషాబాద్ జోన్ విజయం సాధించిందంటే అది ప్రతి ఒక్కరి కృషి ఇందులో ఉంది. ఇందులో మీడియా మిత్రుల కృషి ఉంది, అలాగే ఈరోజు జేఏసీ నాయకుల కృషి ఉంది, అలాగే ఇక్కడ స్థానికుల కృషి, అందరి కృషి తోటే ఈ యొక్క విజయం సాధించాం. ఏదైతే శంషాబాద్ గడ్డలో మనం పుట్టామో మన గడ్డకి మనం
జోన్ సాధించుకోనికే మన ప్రాణాలు కూడా తెగిస్తామని చెప్పేసి చెప్తే ఈరోజు ప్రభుత్వం దిగొచ్చి ఈరోజు మన జోన్ ని కేటాయించడం జరిగింది. ఖచ్చితంగా ఈ జోన్ విజయం ప్రతి ఒక్కరిది అని చెప్పేసి కూడా మేము జేఏసీగా చెప్తా ఉన్నాము. మనం జోన్ సాధించామంటే ఈరోజు ఇదొక కామ మాత్రమే. భవిష్యత్తులో ఏదైతే డివిజన్లు ఉన్నాయో డివిజన్లు కూడా పెంచాలని చెప్పేసి కూడా ఉద్యమం ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాము. ఈ జోన్ ఇచ్చేసినాక ఇది ఒక ఫుల్ స్టాప్ గా ఈ పోరాటం ఇక్కడితో ఆగదని కూడా మేము చెప్తా ఉన్నాము. ఎవరైతే ఈ పోరాటానికి అందరు కృషి చేశారో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఎవరైతే దీనికి ఉన్నారో అధికారులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. శంషాబాద్ జోన్ ని ప్రత్యేకంగా గుర్తించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పేసి కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నాము. మాకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గారికి అలాగే అధికారులకు జిహెచ్ఎంసీ అధికారులకు కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క జోన్ ఏర్పడిన తర్వాత కూడా మేము ఖచ్చితంగా డివిజన్ల కోసం కూడా ఖచ్చితంగా పోరాడబోతా ఉన్నాము. అందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.